వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలాగా తిరిగిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు టీవీలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ చూస్తాం. ఈరోజు ఈ ఇంటి దగ్గర ఏదైతే నేను ఒక ఇంటి దగ్గర నిలబడి మాట్లాడతాను, ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగారని ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి పోలీసులు వస్తున్నారు, పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తున్నారని తెలిస్తే ఈ లోపు వాళ్ళని బండెక్కిచ్చేసి దౌర్జన్యంగా బండెక్కించుకుని వాళ్ళ చోటుకి తీసుకెళ్లి ప్రైవేట్ చోటు అన్నట్టు ఒక చోటు ఏర్పాటు చేసి అక్కడ కర్రలు పెట్టుకొస్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చాలాసార్లు ఎలక్షన్ జరిగినాయి, ఎప్పుడూ ఇటువంటి చర్యలు అయితే ఎప్పుడూ చూడలేదు. ఇట్లా జరిగింది. వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల ద్వారానే ఆ కుటుంబం నడిచింది. ఆ ఇద్దరు పిల్లల చేతులు ఎరగొట్టారు, తలకే బదులు కొట్టారు. దేవుని దయ వల్ల వాళ్ళు చేసే దువా వల్ల వాళ్ళు ఏం జరగకుండా బతుకున్నారు. అదే ఆ పిల్లలకి ఏమన్నా జరుగుంటే ఆ ప్రాణ నష్టాన్ని తిరిగి ఇవ్వగలరా, లేదా ఆ కుటుంబాన్ని ఆదుకోగలరా? ఈరోజు జగన్ గారికి పలు చోట్ల, ఈ ఒక్క చోటే కాదు పలు చోట్ల, సుల్తానగర్లో ఒక ఆ గడ్డి దాచుకుంటే, ఆ గేదెల కోసం పెట్టిన గడ్డి దాచుకుంటే ఆ గడ్డిని తగలబెడతాం జరిగింది. అలాగే గొడుగుపేటలో అసలు ఆడవాళ్ల పట్ల నీచంగా ప్యాంటు జిప్పు తీసి నీచం చర్యలు చేయడం జరిగింది. ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం జరిగింది. అలాగే ఉల్లిపాయలలో ఒక చోట ఇల్లు మొత్తం వాళ్ళ ఇంట్లో లేకుండా చూసి ఇల్లంతా బదలు కొడతాం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ జగన్ గారికి తెలియజేయగా ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలుద్దాం. కార్యకర్తలకు ఇటువంటి కష్టంలోనే అండగా నిలవాలని ఆయన తనదైన శైలిలో పార్టీ నుంచి సహాయం పంపించడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి నాయకుడు కింద పనిచేస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ చేసుకోండి అవి చేసుకోండి చాలా మంది చెప్తారు, కానీ అధికారం లేనప్పుడు కూడా కార్యకర్తకి ఇబ్బంది జరిగితే ఆ కార్యకర్తకు అండగా నిలబడటం అనేది ఒక నాయకుల్లో ఉండవలసిన లక్షణం. అటువంటిది మా నాయకుల్లో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, ఎక్కడ ఏది జరిగినా ఖచ్చితంగా తెలియజేయండి. న్యాయ పోరాటం చేద్దాం, మనదైన శైలిలో పోరాటం చేద్దాం. న్యాయం జరిగేంత వరకు